వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు సంధించి మాట్లాడి దీవించి ప్రతి హృదయ తాకిడికి మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ దినము చూడలేక అనేక మంది గతించిపోయినవచ్చు, కానీ దేవుడు మనకిచ్చిన సజీవత్వాన్ని బట్టి ఆయన సన్నిధిని మరి మనము గణపరచు వారంగా ఉంటున్నాం. ఎంతమంది సజీవులుగా ఉండి ఈ సమయాన్ని దేవునికి స్తుతి చెల్లించాలనుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క మహాశ్రమలో దేవుని మహిమపరచడము కేవలము విశ్వాసమును బట్టి మాత్రమే. హల్లెలూయా. కేవలము దేవుని అందుంటున్న విశ్వాసమును బట్టి మరి మనము దేవునికి ఈ సమయం కేటాయించి కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ఈరోజు వాక్య ధ్యానముగా నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగము ఏది మీకు రానివ్వను, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కని వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచమంతటా తెగులు మరి తిరుగుతున్నది. కాపాడబడ్డానికి మరి సడన్గా దేవుని సన్నిధికి వచ్చి అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలని మరి చాలామంది ప్రార్థనను ఆశ్రయిస్తూ ఈ క్షణము మరి ఆయన సన్నిధి మనకి ఏ విధంగా ఉంటే అనుకూలంగా ఉంటుంది అన్నది చాలామంది దేవుణ్ణి ప్రత్యేకంగా అన్వేషిస్తున్నారు. సమస్య వచ్చినప్పుడు దేవుని వెతకడము, సందర్భాల్లో దేవుని కొరకు మరి కనిపెట్టుకోవడము, మరి ఆయా సమయాల్లో వెంటనే మాకు కార్యాన్ని చేయమని అడగడము, ఈ యొక్క అవసరత మానవుడిని బట్టి మరి ఆ సమయాల్లో ఆర్తనాదాలతో అరుస్తా కేకలేస్తా ప్రార్థన చేస్తుంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే మరి ఏమని చెప్తుందంటే మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి అనుకూలమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలని అనుసరించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే వినడము మరి ఆచరించడము ఆ యొక్క మాటల్ని మరి పాటించే వారిగా ఆజ్ఞలకు విధేయులై ఉండడము, ఇవన్నీ ఈరోజు ఎవరు ఈ మాటల్లో పాటింపు లేకుండా సడన్గా సవాలు విసురుతున్నారు. నువ్వు నిజమైన దేవుడు అయితే మాకు కార్యాలు చేయాలి, నువ్వు నిజమైన దేవుడు అయితే ఇదిగో ఈ రక్షణ కలుగజేయమని సవాళ్ళు విసిరే ప్రార్థన కాదు. ఆమేన్. మరి విని పాటించి విధేయత చూపించాల్సిన జీవితానికి నేటి తరం రావాలి. హల్లెలూయా. విని పాటించి ఈ మాట ప్రతి ఒక్కరు ఆలకించాలి. సడన్గా ఒక చిన్న ప్రార్థన ద్వారా మాకు స్వస్థత కావాలి, మాకు విడుదల కావాలి అన్నది వాళ్ళు అంటారు. మేము నా బాగుంటే నీకు మా కుటుంబం సాగిల పడతాం, నీకు ముడుపులు చెల్లిస్తాం, నీకు ఇవి ఇస్తాం అవి ఇస్తాం. సడన్గా చేయాల్సిన సవాళ్ళలో దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు వెక్కిరింపబడడు అని రాయబడింది. దైవం వెక్కిరింపబడదు, దేవుడు గనుడు. మరి మీరు సైతానుకు భయపడి దేవుని దింపాలనుకోవడము, సైతాను మరి ఉరువులకు మీరు భయపడి దేవుని వెతకడం అనడము, ఇది మరి సవాళ్ళతో కూడి దేవుని లాజిక్ కింద మరి ప్రార్థన చేస్తే లాజిక్ ద్వారా దేవుడు నీలోకి రాడు. దేవుడు ఏమంటున్నాడంటే నా మాట యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి అనుకూలమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించిన ఐగుప్తులకు కలుగజేసిన రోగం ఏది మీకు రాదు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందండి. ఒక ట్రీట్మెంట్కి ఒక
పద్ధతి ఉంటుంది, ఒక రోగానికి కూడా ఒక పద్ధతి ఉంది. దేవుడికి ఒక పద్ధతి లేదా? దేవుడు మాత్రం పద్ధతి లేకుండా మీ సవాళ్ళకు మాత్రం దిగాల? ఆయన మాట కూడా ఒక సిద్ధాంతానికి, ఆయన కూడా ఒక పద్ధతికి ఏంటంటే అనుసరించి నడుచుకోవడంలో దేవుడు మనకు కట్టుబడి ఉంటాడు. హల్లెలూయా. ఏ విధంగానంటే నిన్ను స్వస్థపరిచి యెహోవాను ఐగుప్తుకు వస్తున్న తెగులు, ఆ రోజుల్లో ఐగుప్తుకు తెగులు వచ్చినప్పుడు మరి ఇజ్రాయేలీయులను ఎట్లా కాపాడాడో, ఆ 10 తెగులు ఏ విధంగా ఇజ్రాయేలీయుల మీదికి రానివ్వకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈరోజు అదే వాగ్దానాన్ని నీకు నాకు ఇస్తున్నాడు. నిజానికి వాక్కు వినాలి అన్నది ఎక్కడ పాటించే మర్యాద మనకు పెరుగుతుందంటే వాక్యానుసారముగా జీవించిన విధములోనే దేవుడి మీద మనకు మర్యాద పెరుగుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రి మరి కుమారుడు మీరు ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేయట్లేదు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంది. తండ్రి నేను ఏకమై ఉన్నట్టుగా మీరు కూడా ఏకమై అన్న మాట చెప్పలేదు, వాక్యము ద్వారా ఏకమై అని చెప్పాడు. వాక్యము ద్వారా మనము ఏకమై ఉన్నాడు అంటే దేవుడి కంటే ఒక పద్ధతి ఉంది, ఆయనకు ఒక స్టేటస్ ఉంది. ఆ స్టేటస్ని మనం తెలుసుకోవాలంటే వాక్య నిర్దిష్టతలో. హల్లెలూయా. నేను గతంలో కూడా ఒక మాట చెప్పాను, మరి బోధించే దేవుడు ప్రత్యక్షత ముఖ్యమా, బోధించే బోధకుని యొక్క బోధ ముఖ్యమా అంటే దేవుని ప్రత్యక్షతను మరి బోధపరిచేదే బోధకుడు. అంటే బోధ ద్వారా ప్రభుని మాకు అవగాహన, దేవుని మీద మాకు మరి మర్యాద, దేవుని యందు అనుసరించే విధానము మనకు కలగాలంటే ప్రత్యక్షం అవ్వాల్సిన దేవుడి కన్నా ఆయన ప్రత్యక్షతను చూపించి బోధించే ఆయన బోధన అనుసరించడం ప్రాముఖ్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆజ్ఞ విధేయులై కట్టడలన్నీ అనుసరించి జీవించమని ఈరోజు అడగడంలో మరి ఆయన వాక్యము ద్వారా మనలో ఏకమై ఉండాలనుకోవడము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట అయ్యింది. అయితే ఈ మాటల్ని గమనిస్తే ప్రకటనలో కూడా చక్కని మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. కింద పుట్టినట్లో శోధన గడి అని రాయబడింది. అయితే అక్కడ ప్రాముఖ్యముగా లిఫ్ట్ చేయబడినది ఏంటంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి అని రాయబడింది. దేవుని యొక్క నడిపింపు ఆయన వాక్యము, ఆయన వాక్యాలలో ఆయన నడిపింపు, ఆయన మన ఎడల ఉన్న ఊహా తలపు మనం స్వీకరించడానికి చర్చికి వచ్చి వాక్యాలు వినాలి. మరి కాసేపు కూడా వాక్యం మీద మనసుంచని వారు, చంచలత్వంతో చూసి తిరిగేసేవాళ్ళు, ఏదో ఎవరో మన మనసుకు నవ్వుతూ చెప్పేవాళ్ళు, ఇట్లాంటివి ఓర్పు లేక వీళ్ళై బాగుంటాయి వాళ్ళై బాగుంటాయి. ఈరోజు ఈ వాక్యం మీరు దేవునితో మాట్లాడతాడు. పెద్ద భక్తులైతే బాగుంటాయి, వీళ్ళై బాగుంటాయి. ఏమి నీ పాస్టర్ చెప్పేటి నువ్వు వినాల్సిందే. హల్లెలూయా. ఆ మాటను లోబడాల్సిందే. దేవుడు వాక్యము ఆ యొక్క విలువలో నీతో మాట్లాడుతున్నాడంటే ఏమంటున్నాడంటే, నీవు ఓర్పు విషయమైన నా ఏంటమ్మా వాక్యము గైకొంటివి. నా ఓర్పు విషయమై నువ్వేం చేస్తున్నావు? వాక్యము గైకొంటివి. వాక్యం ద్వారానే నడిపింపులో నిరీక్షణ, ఆ సహనము మనకు నేర్పించబడుతుంది. అయితే వాక్యం యొక్క నిరీక్షణ, ఆ సహనం లేని వాళ్ళు ఏ విధంగా ఉంటారో బైబిల్లో కూడా రాయబడింది. ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈ మాట సంపూర్ణం చేసుకున్నాక ఆ వాక్యంలోకి వెళ్దాము. భూనివాసులందరి మీదికి శోధించటకు లోకమంతటికి రాబో కాలంలో, శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను. భూనివాసులందరినీ శోధించడానికి ఇప్పుడు వచ్చిన జబ్బేంటి? కరోనా నుండి దేవుడు నేను కాపాడడానికి వాక్యం జాగ్రత్తగా, దొరద చెవులు మరి వినలేనిది ఏంటంటే
లోకానుసారంగా ఉండే వాళ్ళకు వాక్యం వంటపట్టదు. బైబిల్ వాక్యం చెప్తుంది. లూకాసు వార్త 8:15 చక్కని మాట ఉంది. ఏమని రాయబడిందంటే, మంచి నేలన నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి మరి ఓపికతో ఫలించువారు. మంచి నేలన, అదే మరి విషయంలో దేవుడు చక్కని మాటను వాక్యం కోసం ఒక మంచి స్క్రిప్చర్ పెట్టాడు. వినడం ఏ విధంగా, వినికిడి ఎట్లా ఫలిస్తుంది అన్న ఒక మాట మీద ఒక బైబిల్లో ఒక చక్కని స్క్రిప్చర్ పెట్టాడంటే, ఆ 8:15లో ఏమని చెప్పడం జరిగింది? మంచి నేలన నుండి విత్తనము పోలిన వారెవరనగా మరి యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని ఓపికతో ఫలించువారు. విని దాని యందు ఓపికతో ఫలించువారు. యోగ్యమైన మనసు అని రాయబడింది. యోగ్యమైన మంచి మనసు. వాక్యం ఏమంటుంది? దేవుడు ఏమంటున్నాడు? ఆయన చిత్తం ఏ విధంగా ఉంది? ఇన్ని రోజులు వాక్యంలో ఏం నేర్చుకున్నారు? సడన్గా దేవుడు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే కార్యం చేస్తాడని రాయబడిన వారికి, ఎప్పుడు వాక్యం అంటే తెలియని వారికి, దేవుడు అంటే తెలియని వారికి మరి వాళ్ళ అంగీకారం ఎట్లుండాలి, ఎట్లా చేస్తే వారికి కార్యాలు జరుగుతాయి, వాక్యం ప్రతి ఒక్కటి విశదీకరించి మరి విశ్వాసుల ఎడల ఎట్లుంది, అవిశ్వాసుల ఎడల ఎట్లుంది, తెలియని వారి ఎడల పూర్తిగా ఎట్లుంది, విశ్వసించు వారికి హల్లెలూయా ఉండాల్సిన మనసు యోగ్యమైన మంచి మనసు. వాక్యం దురద చెవులంటే వాళ్ళ అవిశ్వాసం ఏది లేదు, ఇట్లా మాట్లాడుతుంటారు. కాలాల్లో అన్ని జరుగుతున్నాయి. బైబిల్లో ముందే ఉంది, ప్రపంచమంతటి మీదికి రాబోవు శోధనలలో నేను మిమ్మల్ని కాపాడి, ఎందుకు వాక్యాన్ని మరి గైకొంటిది కనుక ఓర్పు, నా ఓర్పు విషయమే వాక్యాన్ని గైకొన్నారు. ఆ వాక్యాన్ని గైకొన్నది నువ్వు ఎంత గైకొన్నావు? నువ్వు ప్రశ్న వేసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెంత గైకొన్నావు, ఎంత పాటించావు? హల్లెలూయా. సైతానుకు భయపడి, చావుకు భయపడి చాలాసార్లు అలలి 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 అని సడన్గా ఒక్కసారి అరిచేయడము, వారు ఉపవాసాలు ఉండడం, సడన్గా సైతానుకు భయపడి దేవుని దింపాలనుకోవడము వాక్యానికి యుక్తమైనది కాదు. దేవుని యొక్క ఉనికి తెలుసుకొని నీలో పోషించుకోవడము, దాని ఆ వాక్యానుసారమైన జీవితంలో నేను ఫలభరితం అవ్వాలనుకోవడము యుక్తమై ఉన్నది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం రాంగ్ డైరెక్షన్లో ఉంటాము, కానీ దేవుడు వెక్కిరించబడడు. ఆయన ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి అని ఈరోజు చెప్తున్నాడంటే, ఆ ఓపిక లేకుండా పాడైపోయిన వాళ్ళు ఎవరున్నారంటే, అక్కడ 4 రకాల ఉపమానంలో రోడ్డు మీద పడినది మరి విత్తనం లాంటి వాళ్ళు. అక్కడ చక్కని మాట ఏంటంటే, ముండ్ల పొదల్లో పడి 14వ వచనంలో విత్తనం పోలిన వారెవరనగా విని మరి కాలం గడిచిన కొలది జీవన సంబంధమైన విచారముల చేత ధనమోహముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు రాయబడింది. ఏమని రాయబడింది? వాక్యాన్ని విని క్రమేపీ వాళ్ళు ఏం జరుగుతుంది? జీవన సంబంధమైన విచారముల చేత. ఇదే మాట. వాక్యం వింటారు, కానీ ఎక్కడ వాళ్ళు రాబట్టబడరంటే జీవన సంబంధమైన విచారములు. దేవుని వాక్యం విన్నాక విశ్వసించి దాని ప్రకారంగా మరి నమ్మడం అన్నది మర్చిపోయి, ఆ వాక్యం వింటారు, అవన్నీ మరి ఈ గడప దాటగానే మరి మర్చిపోతారు. కానీ జీవన సంబంధమైన విచారము ఏంటి? ఐహిక విచారము. మరి ఏం చేయాలా, ఎట్లా, ఏ విధంగా ఈ యొక్క విచారాలు చూడండి. కొన్నిసార్లు కరోనా దేవుడు బాగు చేస్తాడు అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అన్నది సూచనలు ఈ లోకానుసారంగా ఎందుకైనా మంచిది. నేను ఒక సిరీస్ చెప్పాను, మంచి పేరు మీద సైతాన్ చేసే మోసాలు. మంచి పేరు మీదే. అయితే జీవన సంబంధమైన విచారాల్లో మంచిని కోరుకుంటూ దేవుడి కన్నా దేనికి ఎక్కువ తావిస్తారంటే జీవిత పారంపర్యాచార విలువలకి. అందుకే మార్పు
సువార్తలో ఏమని రాయబడింది అని అంటే చక్కని మాట రాయబడింది. మార్కు సువార్తలో మీరు పారంపర్యాచార్యాలను బట్టి దేవుని వాక్యాన్ని నిరర్థకమా. మత్తయి సువార్త 7:13లో ఏమని రాయబడిందంటే మీరు నియమించిన పారంపర్యాచారముల వలన దేవుని వాక్యము నిరర్థకము చేయుదురు అని రాయబడింది. 7:13 మత్తయి సువార్త 7:13లో ఆ మాట మంచి చదువుకుందాము. ఏడు 13లో మార్కు సువార్త 7:13 వీరు పారంపర్యాచారములను బట్టి. హల్లెలూయా. ఏ పారంపర్యాచారములు? నిజానికి జీవితంలో జీవనానికి సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వానికి మరి రానివారుగా మనము జీవించడానికి ఆ వాక్యము ముళ్ళలో పడినట్టుగా అన్నది. జీవన విలువలన్నీ మరి ఎలాంటి అంటే ముళ్ళలో జీవితంలో అన్ని మరి అవసరతలు అన్ని విలువలు కలిగి వాటి ప్రకారంగా జీవించడానికి చూడండి. మార్కు సువార్త 7:13లో మీరు నియమించిన మీ పారంపర్యాచారం వల్ల దేవుని వాక్యం నిరర్థకం చేయుదురు, ఇటువంటి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపడి నుండి లోపలికి పోయి మనుషులు అపవిత్రముగా చేయగలుగున్నది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయటికి వెళ్ళున్నది అపవిత్రం చేస్తుంది అని రాయబడింది. వెలుపల నుండి లోపలికి వెళ్ళేది మనుషునికి బాగా తేటగా చదువుకుందాం. 14 అప్పుడు ఆయన జనసమూహం మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపట నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రముగా చేయగలుగునది ఏదీ లేదు. వెలుపట నుండి లోపలికి వెళ్ళి మనుష్యునికి అపవిత్రముగా చేయగలుగునది ఏదియో లేదు. హల్లెలూయా. ఈరోజు వెలుపట నుండి లోపలికి వెళ్ళే అపవిత్రత భయపడుతున్నాం, కానీ లోపటి నుండి బయటికి వెళ్ళే అపవిత్రత లోకంలో చాలా మంది లోపటి నుండి వచ్చే అపవిత్రతకే ఈరోజు భూమి విధ్వంసానికి గురవుతుందని లోకస్తులు లైఫ్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మనము చేసే అరాచకాలను బట్టి, మనం చేసే పొరపాట్లను బట్టి, ఈరోజు కని పడేసిన పిల్లలను బట్టి, అనేక హత్యలను బట్టి, మరి కామ విలాసాలను బట్టి, దేవుని మీద భయభక్తులు లేని జీవితాన్ని బట్టి, మరి దేవుని సత్యదేవుని ఎరగని విధానాన్ని బట్టి, దేవుని దూషించే అంత్య దినాలలో మరి దేవుడు లేడని సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే ఈ అరాచకాలన్నీ భూమి మీద ఎక్కువైపోయి దేవునికి చోటు ఎక్కువైపోయి మరి అవసరం ఉంటే దేవుడు ఉన్నాడని, మరి జరగకపోతే దేవుడు లేడని ఇట్లాంటి మైండ్తో ఉన్న వాళ్ళ మరి జీవితాలను బట్టి భూమి శపించబడ్డానికి ఈరోజు వైరస్ రూపంలో మనమందరము బాధపడుతున్నామంటే బయట నుంచి లోపలికి వచ్చేదాన్ని చూస్తున్నారు, కానీ లోపల నుంచి బయటికి వెళ్ళే హల్లెలూయా లోపల నుంచి బయటికి వెళ్ళే వాటి ద్వారా లోపల నుండి బయట వెళ్ళే మనుషుని అపవిత్రంగా చేయరంటే హల్లెలూయా ఆయన జనసమూహం విడిచి ఆ యొక్క లోపల నుండి బయటికి వెళ్ళేటేంటి దొంగచనము, మరి ఇతరులు దోచుకోవడము, చెడుతనాలు, దుర్దినాలు కలిగే మరి ఈ యొక్క మరి అపవిత్రతమైన లక్షణాలు, ఇవన్నీ మనకు స్వార్థము, ఇట్లాంటి లోపల నుంచి బయటకు వచ్చేది. దేవుని దూషించడము, మరి జరిగితే అవుననడం, జరిగితే కాదనకపోవడం. నిజానికి జీవన సంబంధమైన విచారములతో ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఎట్లుంటారంటే వాళ్ళు వాక్యం వింటారు, కానీ క్రమంగా వాక్యం కాస్త వాళ్ళని ఏమైపోతుంది, వాళ్ళ జీవన విచారంలో పడిపోయినప్పుడు ఆ వాక్యాన్ని మర్చిపోయి ధనభోగములు జీవిత మరి విధానాలకు గురి అయిపోయిన
అయిపోయినాక వాళ్ళు ఆ వాక్యాన్ని మర్చిపోతారు. ఆ వాక్యాన్ని ఏదని చేస్తుందంటే జీవితం అని చేస్తుంది. నేను చాలా మందిని దైవికంగా నడిపించాను. అయితే వాళ్ళు ఎక్కడ నిలబడతారంటే ఇన్ని రోజులు నడిపించింది ఇంత జరిగింది కాదు. జీవితాన్ని ఒక మాట పట్టుకుని ఆ మాట జరిగిందంటే దేవుడు ఉన్నాడు, జరగకపోతే దేవుడు లేడు. అయితే ఇన్ని రోజులు నడిపింపు, ఇన్ని రోజులు చెప్పిన బోధ, ఇన్ని రోజులు వారిని ఎదిగింపజేసిన ఆత్మీయత, దేవుడు వారికి చూపిన కళలు, దర్శనాలు, దేవుడిని నడిపింపు, ఇవన్నీ పక్కన పెట్టి అయితే దేవుడు ఉన్నాడు లేకపోతే దేవుడు లేడన్నారు. కేవలము జీవన సంబంధమైన విచారాన్ని కలిగి దేవుని నామానికి మరి ఎదురు మాట్లాడడానికి ఆ వాక్యాన్ని, ఆ యొక్క నడిపింపును అణిచివేసి జీవనానికి కావాల్సింది ఏంటి? మనమే మామూలుగా జీవితానికి రెండు చూపులు మనిషికి ఉంటాయి. దేవుడి వైపే కాదు, మనుషుల జీవితాన్ని చూస్తే నేను మొన్నటి దాన్ని కూడా చెప్పాను, 10 మంది ఏ దారిలో ఉంటారో అదే మనం గమనిస్తాం. కానీ ప్రత్యేకించి మన దేవుడు ఉన్నాడు, ఆయన నడిపింపు ఉందన్నది ఎవరికి మనసుకు రాదు. అయితే సాక్షార్థంగా ఉండాలి అంటే మనం విన్నది, మనం నేర్చుకున్నది, మనము దేనికి విధేయత చూపిస్తున్నామో ఆ మంచి మనస్సాక్షిత ఏ వాక్యాన్ని అంగీకరించామో దానిని పోషించుకోవడానికి వారి జీవితంలో చోటించు వారంగా ఉంటాం. కానీ జీవన విలువలను బట్టి దేవుని ప్రశ్నించు వారంగా ఉంటాం. అందుకే హల్లెలూయా దేవుడి వాక్యం ఏమంటుందంటే మరి రోమా 2:7 ఒక చక్కని మాట రాయబడింది. రోమా 2:7 సక్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రముగా దిగివచ్చును. దుష్కార్యము అయితే దేవుడికి లోబడక సత్యానికి వ్యతిరేకంగా ఉంటున్న వారికి ఆయన ఉగ్రత రౌద్రంగా దిగి వస్తుందంట. అయితే సత్యానికి లోబడు వారికి మాత్రము హల్లెలూయా ఏమని రాయబడింది? సత్యానికి లోబడు వారికి ఓపికగా చేయొచ్చు, మహిమ, ఘనత, అక్షయత వెతుకువారు నిత్య జీవము పొందుకుంటారని రాయబడింది. సత్యాన్ని వెతకని వారు, దేవుని ప్రశ్నించేవారు రౌద్రం వస్తుంది అన్నది ఈరోజు భూమి మీద మరి ఏ దేవుడు కరెక్టా, ఎవరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారా, ఏ దేవుడు మమ్మల్ని మరి కటాక్షిస్తాడా అన్నది జీవన విలువలు తీసుకొని మేలు జరిగితే ఆ దేవుడు ఉన్నాడు, మేలు జరగకపోతే లేడు అన్నది హల్లెలూయా. ఇది మన మరి మానవ తత్వంలో ఉండాల్సిన మరి చిన్న లక్షణం ఏంటంటే ఐహిక విచారం. వాక్యాన్ని విన్నారు, దాని నడిపింపును పొందుకున్నారు, కానీ ఆ ముళ్ళు ఆ ఎదుగుదలను అణచివేసినట్టుగా మరి సుఖాన్ని ప్రేమించి దేవుని కూడా నిందించే వాళ్ళు, మరి ఈ లోకంలో అన్నిటికీ సాగిలపడే మరి పారంపర్యాచారాలను ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని అంతగా మరి నిర్లక్ష్యపరిచి దేవుని మహిమను హీనపరచువారుగా ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుడి వాక్యం ఏమంటుందంటే దేవుడి మహిమ ఈరోజు నీ మీద నా మీద నిలబడబోరుతుంది. కాబట్టి ఆ మాట వెలుపటి నుండి లోపలికి పోయినది మనిషిని అపవిత్రపరచదు, లోపల నుండి బయటకు వచ్చేది. ఈరోజు వైరస్ వస్తే నీ ప్రాణం మాత్రమే తీస్తుంది, కానీ నీలోంచి బయటకు వచ్చే వైరస్ ఏంటంటే ఐహిక విచారము, మరి జీవన పారంపర్యాచారాలను బట్టి దేవుడిని నిందించడానికే మరి దేవుడు మరి ఒప్పుకుంటామా లేదా అని వచ్చే పరీక్షల్లో ఈరోజు నువ్వు ఓడిపోయి నిందించడానికే, హల్లెలూయా, లేదంటే లేడని చెప్పడానికే, ఆయన నామాన్ని విరుద్ధంగా మాట్లాడడానికి అయితే ఈరోజు దేవుని వాక్యానికి లోబడనొల్లని వారంగా ఉంటాము. హల్లెలూయా. అందుకే 119:50 దేవుని వాక్యాన్ని మంచి మనస్సుతో, ఇంతకుముందు మీరు చదివిన విధంగా చూసినట్లయితే లూకా 8:15 యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి మరి ఓపికతో ఫలించువారుగా మంచి నేలల మీద పడిన వారుగా ఈరోజు వాక్యాన్ని తీసుకోవాలి. ఓపికతో ఫలించడానికి విన్న వాక్యాన్ని, ఆ సత్యాన్ని మనలో దింపుకుంటూ ఏ విధంగా రాయబడిందంటే నీ వాక్యము నన్ను బ్రతికించును. ఎంతమంది ఈ మాట చెప్పగలుగుతారు? ఎంతమందికి ధైర్యం ఉంది?
నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నా బాధల నెమ్మది కలిగించున్నది. ఇది యోగ్యమైన మనసు ఉంటే నీ మాట అంటారు. హల్లెలూయా. యోగ్యమైన మనసు ఉంటేనే ఆ మాటకు అంటారు. ఏంటి, నీ వాక్యం కరెక్ట్, నీ నామం కరెక్ట్ అన్నది మీలో యోగ్యమైన మంచి మనసు ఫలించు నేలగా ఉన్నప్పుడు ఆ వాక్యం మీలో పడితే మరి ఇంకొక రకంగా పని చేయకుండా మరి మీలో యోగ్యమైన మంచి మనసు ద్వారా హల్లెలూయా నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, బాధల్లో నాకు నెమ్మది కలిగించున్నదని మీరు ఒప్పందంతో ఉంటారు. అందుకే దేవుని నామంలో యెషయా 66:5 ఒక చక్కని మాట ఉంది. యెషయా 66:5 ఏమని మాట ఉందంటే, యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాటలు వినుడి, మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషం మాకు కనబడినట్లు యెహోవా మహిమ నొందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గుపడుదురు అని రాయబడింది. మనల్ని ద్వేషించుచు ఏం చేస్తారు వాళ్ళు? దేవుడి నామంలో ఈరోజు ఉదయాన మరి ఒక దర్శనం ద్వారా మా స్వకీయులు నేను తిడుతూ ఉన్నాను. ఆ దర్శనంలో మా స్వకీయులు ఎందుకు తిడుతున్నట్టు, ఇట్లాంటి కళ ఎందుకు వచ్చింది అనుకున్నాను. అయితే వాళ్ళు ఏంటంటే, యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాటను వినండి. వాక్యానికి భయపడే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటను వినండి, మిమ్మల్ని ద్వేషించుచు, ఎవరిని? ఈ యొక్క దేవుని వాక్యాన్ని పట్టుకున్న వారిని ద్వేషించుచు మీ స్వజనులను మీ సంతోషం నా నామమును బట్టి మిమ్మల్ని మీ స్వజనులు మీ సంతోషం మాకు కనబడినట్లు యెహోవా మహిమ నొందును గాక అని చెప్పుదు వారు సిగ్గుపడతారని రాయబడి. మన చుట్టూ ఉన్న ప్రజలు మీ దేవుడు మహిమ పొందును గాక అని మనల్ని ద్వేషిస్తూ మనకున్న ఏర్పాట్లు ఒప్పుకుంటూ క్రిటిసైజ్గా మాట్లాడేవాడు. క్రిటిసైజ్ చేసేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఒక డైరెక్ట్గా మనల్ని ద్వేషించి మనల్ని మరి దూరపరుచుకుంటారు. కానీ రెండో రకం క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఏంటంటే, అన్నీ ఏకీభవిస్తూ మాట్లాడుతూనే నీ ఏర్పాటు గొప్పది, నీ అందున్న దేవుడు గొప్పవాడు, నీకున్న విలువ గొప్పది అని మనతో మాట్లాడుతూనే మన వాక్యాన్ని హీనపరుస్తూ దానికి వ్యతిరేకపరుస్తూ వాళ్ళు మరి ఏకీభవిస్తూ మాట్లాడుతున్న నటనను ఈరోజు దేవుడు గమనిస్తూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? హల్లెలూయా. వాళ్ళు ఈరోజు సిగ్గుపడతారంట. రే దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు జీవించావు, ఇతరుల రక్షణార్థంగా నువ్వు ఉన్నావు, ఇతరుల కొరకు ప్రార్థన చేసి ఉంటావు. అయితే నీ స్వజనులు నిన్ను గుర్తెరగక ఈరోజు నీ దేవుడు ఏం చేశాడని చెప్తూ, పోనీలే నువ్వు నమ్ముకున్న దేవుడు రైటో రాంగో నీ దేవుడు మహిమ పొందును గాక అని నీతో మరి లోపంగానే నిన్ను ఒప్పుకుంటున్నారేమో, నువ్వు వాళ్ళే సిగ్గుపడతారని దేవుడు నీ పక్షాన వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. స్వీకరిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు వాక్యం ఏమంటుందంటే, పేతురు 1:24 చక్కని మాట రాయబడింది. పేతురు 1:24 మరి సర్వ శరీరులు గడ్డిని పోలిన 1:24 సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతా అడవి పువ్వు వలె ఉండని, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడు నిలుచు. వాక్యానికి భయపడ్డం అన్న ప్రాధాన్యత, వాక్యాన్ని డిగ్రేడ్ చేయకుండా ఉండడానికి, అది లోపంగా మీరు చూడకుండా ఉండడానికి, మరి సమయంలో ఆ సమయంలో వాక్యాన్ని అంగీకరించడం, ఓపికతో వాక్యాన్ని స్వీకరించి మన జీవితానికి ఆ వాక్యాన్ని మరి అప్లై చేసుకోవడంలో హల్లెలూయా శ్రేయస్సు ఏంటంటే, సర్వ శరీరులు గడిని పోలి ఉన్నది. ఈరోజు వీళ్ళు చచ్చిపోయింటారు, వాళ్ళు చచ్చిపోయింటారు, మనం బతుకుంటాం. కానీ ఎవరు చచ్చిపోయినా ఎవరు బ్రతికినా అందరూ గడ్డిని పోలిన వారు ఏదో ఒక రోజు చావు వస్తుంది. అయితే నువ్వు అనుకొని కాపాడమన్నప్పుడు కాపాడకపోవచ్చు, నేను అనుకొని జరగాలన్నప్పుడు జరగకపోవచ్చు. అయితే మనందరి ప్రార్థన ఏమై ఉన్నదన్నది ఈరోజు ఎవరైనా ఏమైపోయినా అందరూ ఒకే విధంగా చనిపోయినా వాక్యం మాత్రం నిలుస్తుందంటే
ఆ వాక్యాన్ని ప్రేమించే వారికి నిత్య జీవము, ఎప్పటికీ నిలిచే జీవితము, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలబడుతుందని ఆ వాక్యానికి ఎవరు అప్పచెప్పుకుంటారో ఆ వాక్య విలువల్లో వారు మరి జీవించున్న మరి విలువలు పొందుకుంటారని దేవుడు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, ఈ లోకములో ఉండాల్సిన సర్వ శరీరులు గడ్డిని పోలిన వారే. వారి అందమంతా పువ్వు రాలినట్టు రాలిపోతుంది. కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనక. ఎవరి మీద ఈ కాలము ఈ యొక్క లోకంలో ఏదొస్తుందో జరుగుతుంది. కానీ నిలబడే వాక్యం కొరకు ఈరోజు మనం వినికిడి బలం పెంచుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనము నిర్గమలో చదువుకున్నట్టుగా నా వాక్యం శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తు తెగులను మీ మీదకి రానివ్వను. హల్లెలూయా. వాక్యాన్ని అంగీకరిస్తే తెగులు మీకు రాదు అన్నది దేవుని వాక్యమే మరి నిలబడేది అన్నది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మీ లోపలికి వెళ్ళేది మిమ్మల్ని ఇన్ఫెక్షన్ చేస్తుంది, కానీ మీ లోపల నుంచి బయటకు వచ్చేది ప్రపంచాన్ని ఇన్ఫెక్ట్ చేస్తుందంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. మన లోపల వచ్చే అజితేంద్రియ జీవితం బట్టి సర్వ సృష్టి శపించబడి ఆయన యొక్క బిడ్డల మహిమ కొరకు మూలుగుతున్నదని భూమి ఒప్పుకుంటుంది. కాబట్టి ఆయన బిడ్డల మహిమ ఏతించబడ్డానికి ఈరోజు సర్వ శరీరులు ఏకమై ఆ యొక్క మరి మరణాంధకారంలో ఉన్నప్పటికీ వాక్యం నిలుస్తుంది. కాబట్టి ఆ వాక్యానికి మనందరం అప్పగించుకున్న వారమై ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని ఆయన యొక్క చిత్తంలో మరి ఏ విధంగా ఉందంటే ఆ వాక్యాన్ని నమ్ముకున్న వారికి స్వస్థత, ఐగుప్తు తెగులు రాదు. అంతేకాదు మరి భూనివాసులందరి మీదకి వచ్చినప్పుడు వచ్చే రోగము నేను నా బిడ్డలకు రానివ్వనని ప్రకటనలో చెప్పినట్టుగా లోకమంతటి మీదకు రాబో శోధనలో నిన్ను కాపాడుతాను. నువ్వు కొంచెమైనా గైకొని నా నామంలో కాదనక నిలబడ్డావని పిల్లలైపు సంఘంలో నీ ముందర మరి తలుపు వేస్తే తీయలేని వాడను, తెరిస్తే మూయలేని వాడను నేను నీతో మాట్లాడుతున్నాను, నేనే సత్య స్వరూపే, నీ అందు ఈ వాగ్దానం ఇస్తున్నాను అన్నది. హల్లెలూయా. ఆ జయశీలుడైన యేసుప్రభు నామంలో ఈ వాక్య నిర్దిష్టతలో తండ్రి కుమారులను మనం కలవడానికి ఈ వాక్యాన్ని అంగీకరించు వారంగా ఉందాము. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఆదివార దినాన సత్యానికి, సత్యం యొక్క విలువలకి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారు. దేవుని మహిమపరిచి ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యపరిచేది కాదుగా ఆయన వాక్యాన్ని అంగీకరిస్తూ అందరి వాక్యము మాలో కార్యరూపిగా ఉండాలి, మాలో సంపూర్ణం అవ్వాలి, మా ద్వారా దేవుడు మహిమ పొందడానికి మమ్మల్ని ఈ వాక్యానికి అప్పగించుకుంటున్నాము అని ఒప్పుకుంటే చివరిగా ఈ వాక్యం చదివి ముగించుకున్నాము. ఎఫెసీ 1:3 ఆ వాక్యం ఏమై ఉన్నది, ఏ విధంగా అది పదిలపరచబడ్డదని రాయబడితే చూసినట్లయితే 13లో ఏ విధంగా ఉన్నదని రాయబడితే మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేతమును ముద్రించబడ్డారు. సత్యవాక్యములు అని రాయబడింది. ఎంతటి సత్యవాక్యము? సర్వ శరీరాలు గడ్డిని నాశనమైన వాక్యం నిలుస్తుంది. అంతటి సత్యం వాక్యానికి ఉంది. ఆ సత్యవాక్యాన్ని ఈరోజు నేను స్వీకరించాలన్నది. మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచిన వాగ్దానం చేయబడిన ఆత్మ చేత, వాగ్దానం చేయబడిన వాక్యం చేత దీన్ని విశ్వసించి దీనిని వెంబడించి ఆ వాగ్దానం చేయబడిన వాక్యం చేత ముద్రించబడి ఉండాలి. అది మన ఆత్మకు సంచ కరువై ఉంటుందన్నది. ఆ వాక్యమే మన చుట్టూ అగ్ని కంచగా, ఆ వాక్యమే మన ముందు తెగుళ్లను విడగొట్టేదిగా, ఆ వాక్యమే మనకు ఆదరణగా, ఆ వాక్యమే మన బాధల్లో నెమ్మదిగా, ఆ వాక్యమే అగ్ని కంచగా, ఆ వాక్యమే దోషములను విడగొట్టేదిగా, ఆ వాక్యమే మరి చివరి వరకు మనల్ని నిలబెట్టేదిగా. ఆ వాక్యాన్ని ఓర్పుతో పాటిస్తే ప్రపంచమంతటి మీదకి రాబో సమస్యల్లో నేను నిన్ను కాపాడడానికి నా ఓర్పుతో నా విషయమై ఓర్పుతో ఆ వాక్యాన్ని గైకొన్నవాడిగా ఈరోజు నువ్వు గుర్తు పొంది ఆయన ద్వారా దీవించబడ్డానికి ఆ సత్యవాక్యమునకు మనందరినీ సంచకరువుగా ముద్రించి ఆ వాక్య నిర్దిష్టతలో
మనల్ని బలపరుస్తున్న దేవుడికి హల్లెలూయా. జీవన విధానాన్ని బట్టి వాక్యం నిర్లక్ష్యం చేసి వాక్యాలు చెప్తుంటారు, అవన్నీ ఎక్కడ పోయినాయో, మరి వాగ్దానాలు ఇస్తుంటారు, అవన్నీ ఎక్కడ పోయినాయో. ఈ జీవితానికి కేంద్రంగా చూసుకొని ఏదైనా జరిగితే ఆ వాక్యం కరెక్ట్, జరగకపోతే వాక్యం రాంగ్. మరి ఇవి జరిగితే దేవుడు ఉన్నాడు, ఇవి జరగకపోతే దేవుడు లేడన్నది పారంపర్యాచార విలువలను బట్టి దేవుని వాక్యాన్ని ఎవరు నిర్లక్ష్యపరచక వాక్యానికి ఇవ్వాల్సిన మరి ప్రత్యక్షతలో మనము లోకము వైరస్కి భయపడుతుంది. మనం వాక్యానికి, ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు, ఆయన చిత్తానికి భయపడి ముందుకు వెళ్దాం. మీరందరూ ఈ వాక్యాన్ని బట్టి మరి మీరందరూ మోకరిస్తే నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా మమ శిఖరవ ఉరామమ దర శిఖరవ ఓరి బాబా ఖరమదోరి శిఖరవ ఓరిందర శిఖరవ శిఖరవ ఓరి బాబా శిఖరవ బాబా ఎలోహరవ శియర శిఖ పరిశుద్ధాత్ముడాని గురును దర్శించు, పరిశుద్ధాత్మను దర్శించు, జీవమై ఉన్నవాడను దర్శించు, సత్య స్వరూపిను దర్శించు. వాక్యమునకు భయపడు హృదయము, వాక్యమును నీ వాక్కును వెంబడించు హృదయమును, నీ ఆజ్ఞను పాటించు హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు నామములో దొరద చెవులను, యేసు నామములో మరి విననులని వారిని దయచేసి క్షమించి పరిశుద్ధపరిచి సత్యవాక్యంలో ఉంటున్న అయా నీ యొక్క సంచకలు, నీ ఆత్మచింత అయా ఆ వాక్యములో తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మమ్మల్ని ఏకము చేసుకోవడానికి ఈ వాక్యాన్ని మేము అంగీకరించి ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము అప్పగించుకుంటుండగా ప్రతి బిడ్డల్ని దర్శించి అంత నేమం చేశారు. ఎవరు ఈ వాక్యాన్ని నమ్ముతున్నారు వారందరి మీదకి నీ హస్తాన్ని మరి విడుదల చేస్తున్నాను. మోకరించిన బిడ్డను దర్శించు. ఎస్, నువ్వు నా మాటను విన్నావు, నా మాటను విన్నావు. ఇదిగో నువ్వు మోకరించావు, దేవుడు నిన్ను తాకుతున్నాడు. ప్రభు నిన్ను తాకును కాక, ప్రభు నిన్ను తాకును కాక. దేవుడు ఆమెగా ఆ బిడ్డను తాకుతుంటుండగా ఆ దోషాలు బయటికి వెళ్ళిపోవాలి, ఏసు రక్తంలో బయటికి వెళ్ళిపోవాలి. ఏసు నామములో జలుబు, దగ్గు, వైరస్ ఆ చిన్న మరి బయట నుంచి లోపలికి వస్తున్న వాటితో ఏం కాదన్నా, లోపల నుంచి బయటకు వస్తున్న వాటితోనే ఆ సమస్తం దుర్గంధంగా మారుతుందని సెలవిచ్చావు కనుక బయట నుంచి లోపలికి వస్తున్న సమస్తమైన తెగులు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో డిస్ట్రాయ్ అయిపోవును గాక, యేసు నామములో బంధించబడును గాక, యేసు నామములో హీనపరచబడును గాక, యేసు నామములో తూలం త్రాయబడును గాక, యేసు రక్తంలో గద్దిస్తున్నాను. అవన్నీ వెడలిపోవును గాక, వెడలిపోవును గాక, వెడలిపోవును గాక. క్రీస్తు నామములో డైరెక్ట్ సమస్తమైన వైరస్ బయటికి వెళ్ళిపోవాలి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే ఆయాసంతో ఉన్నారో, ఎవరైతే మరి ఆక్సిజన్ అందకుండా ఉంటున్నారో వారికి ఇప్పుడు ఆక్సిజన్ విడుదల చేస్తున్నారు. యేసు నామములో శ్వాసను తీసుకోవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకోవాలి. నీకు లేకుండా భయపడుతున్నావు, యేసు రక్తంలో నీకు స్వస్థత విప్పుతున్నాను, స్వస్థత విప్పుతున్నాను. లంగ్స్ తెరవబడను కాక, శ్వాసనాలు తెరవబడను కాక, జీవవాయువు, జీవము అవిడలోకి వైపుతున్నాను, 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 వైపుతున్నాను. యేసు రక్తంలో కార్యం జరుగుతుంది. రక్త ప్రోక్షణలో ఏకీభవిస్తున్న వారందరూ తాకండి, ఏకీభవిస్తున్న వారందరూ తాకండి. చీకటి శక్తులు బయటికి వెళ్ళిపోవాలి, మరణ దయ్యం బయటికి వెళ్ళిపోవాలి. దురాత్మ సమూహాన్ని యేసు రక్తంలో గద్దిస్తున్నారు. శుద్ధీకరించు, శుద్ధీకరించు. నేమ్ ఆఫ్ జీసస్, నేమ్ ఆఫ్ జీసస్, నేమ్ ఆఫ్ జీసస్, నేమ్ ఆఫ్ జీసస్, నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో సహోదరుడితో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని వెంబడించకుండా ఈ లోకానుసారంగా పారంపర్యాచారాల నిమిత్తము మరి ఇలాంటి బలమైన సంఘానికి కాకుండా నువ్వు నగలు అవన్నీ వేసుకుని లోకానుసారంగా మనల్ని అన్ని విషయాల్లో గద్దించని సంఘానికి వెళ్తున్నావు. ఇప్పుడే చర్చి ఆ యొక్క మరి లోకానుసారంగా ఉన్న ఆచారంతో ఉన్న చర్చిని వదిలిపెట్టాలని దేవుడు చిత్తో చెప్తున్నాడు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని మందిరాలకు వెళ్ళమంటున్నాడు. యేసు రక్తంలో దేవుడు కార్యవారిని తాకుతున్నప్పుడు స్వస్థత, విడుదల, పారంపర్యాచారం ఈ లోక ఐహిక విచారంతో ఉంటున్న వారిని వాక్యాన్ని వినకుండా చేస్తున్న దురద చెవులను గద్దిస్తున్నాను. థ్యాంక్ యూ స్పిరిట్. నీ మహిమతో ప్రతి ఒక్కరు తాకండి. పునరుద్ధాన జీవమైన శక్తి, జీవమా తాకండి, జీవమా తాకండి. కరోనా పేషెంట్స్ ఉంటాయి, కరోనా పేషెంట్స్ ఉంటాయి, కరోనా పేషెంట్స్ ఉంటాయి, కరోనా పేషెంట్స్ ఉంటాయి, కరోనా పేషెంట్స్ ఉంటాయి. యేసు నామములో తాకండి, యేసు నామములో తాకండి. నీ జీవాన్ని వారిలోకి విప్పుతున్నా, నీ విడుదల వారికి విప్పుతున్నా. మరణం నుంచి విడుదల, ఆయాసం నుంచి విడుదల, యేసు నామములో విడుదల, యేసు రక్తంలో విడుదల ప్రకటిస్తున్నా. నీ రక్తం
మోక్షము, అందరికీ స్వస్థత, విడుదల, సమాధానం మెండుగా అనుగ్రహించి పునరుద్ధరణ జీవం కలిగిన నామంలో నువ్వు జీవిస్తున్నావు కనుక వారిని జీవింపచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆయన జీవిస్తున్న నామం యొక్క సజీవత్వం అందరినీ విడుదల చేస్తున్న తోడై నడిపించును గాక. ఆమేన్.